ఎట్లున్నారు? నేను మీ సంగీత. వెల్కమ్ టు ఫైన్ టీవీ. ఏంటి ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉంది అని అనుకుంటున్నారా? నేనేం యోగా చేయట్లేదు, మీకోసం మంచి రెమెడీతో వచ్చానమాట. అండ్ ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ అండి, ఇన్స్టెంట్ గ్లో కావాలి కదా. అంటే పార్లర్స్కి వెళ్ళే టైం ఉండదు. ఇన్విటేషన్స్ ఎలా ఇస్తున్నారంటే, రేపు మార్నింగ్ మ్యారేజ్ అయితే ఈరోజు ఈవినింగ్ మనకి కాల్ చేయడం కానీ ఇన్విటేషన్ కానీ ఇస్తున్నారు. ఇగ్నోర్ చేద్దామా అంటే మరీ స్పెషల్ పర్సన్స్ అయి ఉంటారు. సో వెళ్ళడం అయితే పక్కా. కానీ ట్యాన్ అయిపోయి కొంచెం ఈ వెదర్లో ఎక్కువ ట్యాన్ ఉండి అండ్ అలా స్కిన్ మొత్తం డల్గా వెళ్ళాలా అంటే ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే అస్సలే వెళ్ళలేము. సో మన కోసం మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇది ట్రై చేశాను సీరియస్లీ. ఇప్పుడు ప్రెసెంట్ కూడా నేను ట్రై చేస్తున్నాను. సీరియస్గా నేను ఈ టిప్ ట్రై చేసి మార్నింగ్ నేను ఫ్రెష్గా రెడీ అయ్యి స్టూడియోకి వచ్చాను అనమాట. అండ్ దెన్ నాకు ఎందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలి, బాగున్నాయి కదా రిజల్ట్స్ అని చెప్పేసి అనిపించి మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ ఇన్స్టెంట్గా వైట్నింగ్ రావాలి, గ్లో రావాలి. సన్ ట్యాన్ నుండి ట్యాన్ అయిపోయి ఉంటాం కదా, దాని నుండి వెదర్ వల్ల అటు ఇటు డస్ట్ వల్ల ట్యాన్ అయిపోయిన స్కిన్కి మనం పార్లర్కి వెళ్ళకుండానే స్కిన్ గ్లో అవ్వాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. నాకైతే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో నేను మీతో షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇది ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి అండ్ పొటాటో కానీ టొమాటో కానీ ఆప్షనల్ అనమాట. కొంచెం ఏదైనా మనకి నచ్చిన బ్రాండ్ కాఫీ పౌడర్. అండ్ ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి నేను చెప్తాను చూడండి. కొంచెం శనగపిండి ఒక స్పూన్ తీసేసుకొని సేమ్ అదెంత తీసుకున్నామో అదే క్వాంటిటీలో బియ్యపిండి కూడా చూడండి, సేమ్ క్వాంటిటీ తీసేసుకొని ఇందులోకి పొటాటో, కొంతమందికి టొమాటో స్కిన్ మీద పడదు, పింపుల్స్ వస్తాయి, లేదంటే ర్యాషెస్ వస్తాయి అనుకునే వాళ్ళు టొమాటో స్కిప్ చేసి పొటాటో వాడచ్చు. లేదు పొటాటోకి వల్ల ఇలా ర్యాషెస్ వస్తాయి అనుకున్నప్పుడు టొమాటో వాడచ్చు. అయితే బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే పొటాటో బాగుంటుందండి. అండ్ ఇది ఏం చేయాలంటే కడిగేసి పీల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చక్కగా తురిమేసుకొని లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక కాటన్ క్లాత్లోకి తీసుకొని అంతా ఇలా ప్రెస్ చేస్తే దీనిలో ఉంచిన రసం వస్తుంది కదా, అది తీసుకోవాలన్నమాట. సో నేనైతే ప్రెసెంట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది కాబట్టి టొమాటో తీసుకొని దీనిలో పిండేసుకుంటున్నాను. టొమాటో వల్ల మంచి స్క్రబ్ లాగా ఉంటుంది. మనం బియ్యపిండి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి స్కిన్ మంచిగా ఉంటుంది, టైట్నింగ్ కూడా అవుతుంది. ఇలా వీక్లీ 1 or 2 times అలా చేయడం వల్ల స్కిన్ సీరియస్లీ సన్ ట్యాన్ నుండి మనకి పార్లర్కి వెళ్ళిన దానికంటే కూడా మంచి గ్లో అయితే వస్తుంది. నేను ట్రై చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కాఫీ పౌడర్. కాఫీ పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. ఎస్, ఇవి అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే లైక్ ఒక పేస్ట్ లాగా. ఒకవేళ ఇందులో వాటర్ తగ్గింది, పేస్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం పొటాటో కానీ టొమాటో కానీ తీసుకొని పెట్టుకుంటాం కదా, అది ఇంకా ఎక్కువ కలిపేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ మిక్సెస్తోనే లిక్విడ్తోనే పేస్ట్ అనేది ఫామ్ అవ్వాలి. నేను హ్యాండ్ పెట్టాల్సి వస్తుంది. పాష్గా స్పూన్తో చూపిద్దాం అనుకున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు. చూపిస్తాను. ఎంత చక్కగా కలవాలంటే ఎక్కడ ఇవి బబుల్స్ రావద్దండి, పిండివి ఎక్కడ ఉండదు. చక్కగా కలిసి ఒక పేస్ట్లా ఉండాలి. కొంచెం ఫేస్కి పెడితే ప్యాక్ లానే ఉండాలి, గట్టిగానే ఉండాలి. మరి వాటర్ అయి కారిపోయినట్టు మాత్రం ఉండొద్దు. చూసారా ఎంత చక్కగా ఉందో ఈ పేస్ట్? చూడండి. అండ్ స్మెల్ కూడా మనకి ఇరిటేషన్గా కానీ అలా ఏం రాదండి. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా న్యాచురల్వి అండ్ మనం కెమికల్స్ ఏం వాడట్లేదు. రిజల్ట్ అయితే అద్దరిపోతుందండి. బికాజ్ ఆఫ్ నేను ఈరోజు మార్నింగే ఇది ట్రై చేశాను. ఇప్పుడు నేను మీకు ఈ హ్యాండ్కి వేరియేషన్ చూపిస్తాను. బేసిక్గా నాది ఈ హ్యాండ్ కొంచెం కలర్ఫుల్గానే ఉంది, ఇదే కొంచెం
ఎంత డ్రై అయిపోయిందో. అండ్ ఇలా అంటే మనకి ఎక్కడ అంటద్దు చేతికి, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే బేసిక్గా క్లాత్ ఉంటే క్లాత్తో తీసేయచ్చు, బట్ ఎలాగో ఇది ఉంది కదా అని చెప్పేసి దీంతోనే తీసినాను. ఒకసారి మీరు చూడవచ్చు, లైవ్ రిజల్ట్ అండి. మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత లైవ్ రిజల్ట్స్ ఉన్నాయో. నేను చూపిస్తాను. నా ఫింగర్స్కి ప్యాక్ లేదు అండ్ నా హ్యాండ్కి వేసాను కాబట్టి హ్యాండ్కి ఫింగర్స్కి ఉన్న డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడే. ఇలా స్కిన్ మీద స్మూత్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చిన్నగా మసాజ్ చేస్తూ ఎక్కువ రుద్దదండి, స్కిన్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే వింటర్, మిగిలిన సీజన్స్ అంటే ఓకే, కానీ ఇప్పుడు స్కిన్ మీద అస్సలు ఎక్కువ ప్రెజర్ అస్సలు పెట్టొద్దు అనమాట. సో మెల్లిగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చాలా స్మూత్గా చేస్తే పోతుంది, రబ్ చేస్తూ ఉంటే పోతుంది. అస్సలు ప్రెజర్ పెట్టద్దు స్కిన్ మీద బికాజ్ ఆఫ్ వింటర్. చూడండి ఇప్పుడు ఇది కడిగేస్తున్నాను నేను. ఎస్, అసలు చూసారా ఎంత చక్కగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిందో. అండ్ చూడండి ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. నా ఫింగర్స్ ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. అండ్ చూడండి ఎంత ట్యాన్ రిమూవ్ అయిపోతుందంటే లైవ్లో నేను రిజల్ట్ అయితే మీకు చూపించాను. అండ్ ఇలాంటి టిప్స్ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఎలాంటి టిప్స్ ఉన్నా మీరు చూపించాలి, మేమే కనిపించాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వీడియో తీసన్నా సెండ్ చేయండి. లేదా మేము కనిపించాం, మా రెమెడీ వెళ్తే చాలు అనుకున్నప్పుడు మీరు కామెంట్ రూపంలో మీ రెమెడీని, మీ పేరు, మీ ఊరి పేరు చెప్పినట్టయితే నేను ఇక్కడ ట్రై చేసి మన ఆడియన్స్కి చూపించి మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తూ మీ నేమ్ అండ్ మీ విలేజ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తానండి. అండ్ అలా ఇంట్రెస్ట్ ఉన్నా, ఇలా ఇంట్రెస్ట్ ఉన్నా ఇంకా ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. మరిన్ని మంచి రెమెడీస్ కోసం, మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ. నేను మీ సంగీత.